మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వార్ ఇంకా చల్లారలేదు. చిన్న కొడుకు మంచు మనోజ్తో వచ్చిన విభేదాలు కాస్త రచ్చకెక్కాయి. ఇప్పుడు ఈ కుటుంబ కలహాలు నెమ్మదిగా రాజకీయ రంగును పులుముకుంటున్నాయి. ఇన్నాళ్ళు పాలిటిక్స్ కు దూరంగా ఉన్న మంచు మనోజ్ టీడీపీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఆయన నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏంటి? మంచు ఫ్యామిలీలో గొడవలు రాజకీయ రంగు పులుముకోబోతున్నాయా? ఏదో ఒక పార్టీ అండలేనిదే ఈ వార్లో గెలవలేమనే మంచు మనోజ్ భావిస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే చెప్పక తప్పదు. మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు కొన్నాళ్లుగా మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఇంట్లో నాలుగు గోడల మధ్య జరగాల్సిన పంచాయతీలు కాస్త రచ్చకెక్కడం సినీ పరిశ్రమలోనే కాకుండా రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫ్యామిలీ వార్కు మొదటి నుండి కారకుడని భావిస్తున్న మంచు మనోజ్ ఇన్నాళ్లు ఒంటరిగానే పోరాడాడు. కానీ బయట నుండి మద్దతు లేనిదే తాను కూడా ఎక్కువ కాలం పోరాడలేనని మనోజ్ భావించారట. అందుకే ఇప్పుడు రాజకీయ పార్టీల వైపు చూస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి మంచు మనోజ్ జనసేనలో చేరతారని మొదట టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు టీడీపీలో చేరడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. తండ్రి మోహన్ బాబు, సోదరుడు విష్ణుతో ఉన్న గొడవల వల్ల గట్టి అండ టీడీపీ నుండే అయితే దొరుకుతుందని మనోజ్ భావిస్తున్నారట. అందుకే తన ప్రయత్నాలు ఇప్పటికే మొదలుపెట్టారు. బుధవారం తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లిన మనోజ్ అటు నుండి అటే నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేష్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. టీడీపీలో చేరే అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక, సోదరి భూమా అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో అఖిలప్రియకు, మౌనికకు మధ్య ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ అవన్నీ ఉత్త ప్రచారాలే అని, చెల్లెలు కుటుంబానికి రాజకీయంగా సహాయం చేయడానికి అఖిలప్రియ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే నారా లోకేష్తో మంచు మనోజ్ భేటీ అయ్యారని, త్వరలోనే ఆయన పసుపు కండువా కప్పుకుంటారనే టాక్ వినిపిస్తోంది. మోహన్ బాబు గతంలో టీడీపీకి సన్నిహితంగా ఉండేవారు. అయితే ఆ తర్వాత ఆయన వైఎస్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు. వైఎస్ మరణానంతరం జగన్తో సన్నిహితంగా ఉన్నారు. విష్ణు భార్య విరోనిక వైఎస్ జగన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తే. అందుకే మోహన్ బాబు, విష్ణు వైసీపీకి దగ్గరయ్యారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు టీడీపీపై మోహన్ బాబు తీవ్రమైన విమర్శలు చేశారు. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతి వీధుల్లో తన విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ఊరేగింపులు, ధర్నాలు చేయించారు మోహన్ బాబు. ఇంత చేసినా ఏనాడు జగన్ మోహన్ బాబును దగ్గర తీయలేదు. ఇటీవల మళ్లీ చంద్రబాబుకు, టీడీపీకి దగ్గర కావడానికి మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారు. భోగి, సంక్రాంతి పండుగల సందర్భంగా మోహన్ బాబు యూనివర్సిటీలో నిర్వహించిన సంబరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో మోహన్ బాబు అధికార పార్టీ అండ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఆ వెంటనే మంచు మనోజ్ మేల్కొని అర్జెంటుగా నారా లోకేష్ ను కలిశారు. తండ్రి కంటే ముందే టీడీపీకి దగ్గర కావడానికి మనోజ్ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అయితే నారా లోకేష్తో జరిగిన మీటింగ్లో ఏం జరిగిందనేది బయటకు రాకపోయినా పార్టీలో చేరిక గురించే ఎక్కువ చర్చ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి మోహన్ బాబు ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీ అండ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో మంచు మనోజ్ కాస్త దూకుడుగా ఉన్నారు. మోహన్ బాబు మాత్రం నేరుగా చంద్రబాబును కలవడానికి ప్రయత్నాలు చేయడం లేదని, కేవలం ఫ్లెక్సీల ద్వారా సందేశాన్ని పంపుతున్నట్లు తెలిసింది. మనోజ్ టీడీపీలో చేరకుండా ఆయన ఫ్యామిలీనే అడ్డుకుంటున్నట్లు తెలిసింది. మరి మంచు ఫ్యామిలీ వారిలో ఎవరికి టీడీపీ అండ దొరుకుతుందో వేచి చూడాలి.